మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. సో, యావత్ భారతదేశం కూడా ఆయన మరణానికి అయితే సంతాపం తెలుపుతుంది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వారిలో ముఖ్యంగా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అయితే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇద్దరు కలిసి అయితే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతోనే ఇప్పుడు భారతదేశం ఈ స్థాయిలో ఉంది. ప్రస్తుతం మనతో పాటు పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు ఉన్నారు. సో, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సంస్కరణలేంటి? పివి నరసింహ గారితో మన్మోహన్ గారు జరిపిన చర్చలేంటి? అప్పుడున్న అనుభవాలేంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రపంచమంతా తెలిసిన మన్మోహన్ సింగ్ గారు మరణించడం అనేది చాలా సంతాపం ప్రకటిస్తున్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకి నిజంగా అది పెద్ద లాస్ ఈ దేశానికి. ఆయన మేధావుల్లో మేధావి. ఒక దేశం ఆర్థిక పరిస్థితులు పూర్తిగా ప్రమాదం అంచులో ఉన్నాయి అని తెలిసి కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖను తీసుకొని దాన్ని మనకు తెలియనంత, మనకు ఎవరికీ అర్థం కాదు ఆ సంస్కరణలు. అట్లాంటి గొప్ప సంస్కరణలు చాలా సైలెంట్గా వీళ్ళు చేశారు. మన్మోహన్ సింగ్ గారు పివి గారి ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ సంస్కరణలు చేయడం అనేది వాళ్ళిద్దరి కాంబినేషన్. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్పుడు భారతదేశం ఆర్థికంగా చాలా నష్టపోయింది. సో, ఆ సిచ్యువేషన్‌లో ఏం చేయాలో కూడా ఎవరికీ అర్థం కాలేదు. కానీ అప్పుడు పి. నరసింహారావు గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు చాలా చర్చ జరిపైతే కీలక సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. అప్పుడు మీరు దగ్గర నుంచి చూసారు కదా! ఎలా ఉండదు? వాళ్ళిద్దరికీ కూడా చాలా దగ్గర సమీపంగా ఒకలాంటి కలిసిపోయినారు. ఎంత మంచి మిత్రులుగా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరు బాస్ అని, ఒకరు అంతకన్నా కొంచెం కొలీగ్ అని అలా అనుకునేవాళ్ళు కాదు. ఇద్దరూ సమాన స్కందులో ఈ విషయంలో, ఆర్థిక రంగంలో, ఆర్థిక సంస్కరణలలో. అప్పుడున్న పరిస్థితులు, మేము అప్పుడు మీలాగానే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం. చాలా దీనమైన పరిస్థితిలో దినదిన గండంగా, అంటే ఎస్పెషల్లీ విదేశీ నిల్వలు 0%కి వచ్చే 15 రోజులు అయితే ఇంకా ఆ తర్వాత దేశం అగమ్య స్థితిలో ఉన్న సందర్భంగా పివి గారు ప్రధానిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. అందులో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ని తను కోరుకున్నారు. ఆయన కూడా యాక్సెప్ట్ చేసినారు. యాక్చువల్లీ మన్మోహన్ సింగ్ గారు ఒక ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆర్థిక నిపుణులుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపు అప్పటికే ఒక 25-30 ఏళ్ల అనుభవం ఉన్న మహానుభావుడు ఆర్థిక రంగంలో. స్పెషల్లీ ఆర్బీఐ గవర్నర్గా ఆయన చాలా పనికొచ్చింది. ఆయన అనుభవం దేశానికి చాలా పనికొచ్చింది ఆర్థిక రంగంలో. ఆయన చేసిన అనేక సంస్కరణలు, పివి గారు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చినారు. తన క్యాబినెట్లో మంత్రిత్వ ఒక శాఖ ఇచ్చినప్పుడు మళ్ళీ అందులో ఇంటర్ఫియర్ కాకపోవడము, పూర్తిగా స్వేచ్ఛనియడం, ఆ స్వేచ్ఛను తరతరాల జ్ఞాపకం ఉంచేలాగా మరి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణలు చేపట్టడం అనేది, ఇది ప్రతి నాయకుడు కూడా క్లోజ్గా స్టడీ చేయాలి. ప్రజాసేవ అంటే ఇదిగో ఇలా ఉండాలి అని వాళ్ళు సెట్ చేసినారు. మహానుభావుడు. ఆయన ఏర్పరిచిన 30 సంవత్సరాల కింద ఏదైతే పాలసీస్, ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో ఇప్పటికీ అవే పునాదుల మీద నడుస్తున్నాయి. విస్తరించిపోయింది దేశమంతా కూడా. మీరందరికీ జ్ఞాపకం ఉండొచ్చు, 2008లో ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నది. ఈవెన్ అమెరికా కూడా ఎఫెక్ట్ అయిన సందర్భంలో భారతదేశం మాత్రం మన్మోహన్ సింగ్ గారు చేసిన ఆర్థిక సరళీకృత విధానాల వల్ల అంత ఎఫెక్ట్ కాలేదు. పెద్ద పెద్ద బ్యాంకులు కూడా అప్పుడు దివాళా తీసినాయి అమెరికాలో. కానీ ఆ స్థితిలో కూడా భారతదేశం తట్టుకొని నిలబడిందంటే వాళ్ళు చేసిన సంస్కరణల ఫలితమే అని నేను గట్టిగా చెప్పగలను. మీరు అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని దగ్గర నుంచి చూశారు. సో, ఎలా ఉండేది ఆయన? ఎలా అంటే వర్క్ ఎలా ఉండేది? మన్మోహన్ సింగ్ గారు చాలా మృదు స్వభావి. యూజువల్గా టీచర్ అంటే కాస్త గట్టిగా మాట్లాడతారు, గట్టిగా క్రమశిక్షణ గురించి గట్టిగా మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళు పనిమంతులు. 24 గంటలు 18 గంటలు కూడా పనిచేసిన మహానుభావుడు. అది చాలా ఇన్స్పైరింగ్ ఫర్ ఎవ్రీ యూత్. టీచర్స్కి అందరికి కావచ్చు, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కావచ్చు, యువతులు కావచ్చు, ఎవరైనా యువకులకు ఎవరికైనా సరే ఒక పెద్ద ఆదర్శం వీళ్ళు. 18 గంటలు ఎట్లా పని చేయగలరు అంటే ఇదిగో వీళ్ళే నిదర్శనం. సో చాలా సౌమ్యుడు, చాలా తక్కువ మాట్లాడేవారు, ఎక్కువ పనిచేసేవారు.
ఆహ్, ఏదైనా సరే చాలా సింపుల్‌గా మాట్లాడేవారు. మనం కూడా నిజంగా కూడా ఏ విషయమైనా సింపుల్‌గానే ఉంటది గానీ, మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. దానికి అనవసరపు గొప్పతనాన్ని కావచ్చు, చెడ్డతనాన్ని గానీ ఆపాదించుకొని కాంప్లికేట్ చేసుకుంటాం. వీళ్ళు స్పెషల్లీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్తగా తను చేస్తున్న సంస్కరణలప్పుడు మేమందరం ప్రత్యక్ష నిదర్శనమే. మేము అక్కడే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఏం జరుగుతుంది ప్రతిరోజు వార్తలు చదువుతూనే ఉన్నాం. ప్రతిరోజు ఫాలో అవుతూనే ఉన్నాం రాజకీయాలు. కానీ మాకేమీ అర్థం కాలేదు. కానీ అంత సైలెంట్‌గా దేశాన్ని ఒక ఉచ్చ స్థితికి తీసుకుపోవడం అనేది ప్రపంచ దేశాల ఒక సూపర్ పవర్‌గా కనిపించేటట్టుగా చేయడం అనేది అంటే దివాళా తీయబోయే ఆ దేశాన్ని అంత గొప్పగా చేయడం అనేదాన్ని ఒక అన్‌ఇమాజినబుల్ ఒక మామూలు నాయకులకైతే అంతుబట్టని విషయం. పనంటే ఒక నాయకుడు అంటే అట్లా పని చేయాలి. ఒక అధికారం వచ్చింది అనంటే అది ఏదో నాకు దర్పము అన్నట్టు. మళ్ళా ఎటువంటి భేషజాలు లేకుండేది వాళ్ళకి. ఎట్లా అంటే ఒక ఫోటో కోసం కావచ్చు, ప్రచారానికి కోసేవారు. హంగు లేదు, ఆర్భాటం లేదు. ఎంతో సింపుల్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయేది. కానీ వాటి ఫలితాలు మాత్రం ఎంత ఉన్నతంగా ఉన్నాయనేది మనం అందరం అనుభవిస్తున్నాం ఇప్పుడు. అదే ఆర్థిక విధానాల వల్ల మనం అనుభవిస్తున్నాం. అప్పుడు వాళ్ళు మహానుభావుడు ఆయన వ్యక్తిత్వం అయితే ప్రతి ఒక్కరికి ఆదర్శమే. ఆయన చరిత్ర తప్పకుండా నిలిచిపోయే గొప్ప ఆర్థిక పివి గారికి మన్మోహన్ సింగ్ గారికి ఉన్న బంధం ఏంటి అంటే గురు శిష్యుల బంధం అనుకోవచ్చు. నాయనగారు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారు చాలా గ్రేట్ అబ్జర్వర్. చాలా అబ్జర్వేషన్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా ఏదన్నా మాట్లాడుతుంటే చాలా బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు, వినేవాళ్ళు. ఏదో ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుందని. ఒరేషియస్ రీడర్ కూడా. అట్లాగే ప్రపంచం అంతా చదువుకున్నారేమో ఆయన. నాకు అట్లా అనిపిస్తుంది. ఒక భారతదేశమే కాదు, డిస్కవర్ ఆఫ్ ఇండియాగానే కాదు, ప్రపంచాన్ని కూడా బాగా చదివిన మహానుభావుడు పివి గారు. పివి గారికి ఎవ్వరు, ఎక్కడ, ఎందుకు, ఎట్లా ఉపయోగపడతారనే బాగా అసెస్మెంటు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పిక్ చేయడానికి కారణం పివి గారేనా? ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉండే మన మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి, ఆయన సిన్సియారిటీ అప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆర్బీఐ గవర్నర్గా ఆయన చేసిన పనులు కావచ్చు, ఇలాంటి చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంటే ఆ తర్వాత ఆయననే సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆర్థిక ప్రణాళిక రంగంలో కూడా ఆయన మన్మోహన్ సింగ్ గారు పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు కనుకనే పివి గారు ఈయనైతే బెస్ట్ మన దేశానికి మంచి ఆర్థిక మంత్రి అని పిలవడం. అంటే రాజకీయాలకు సంబంధంగా అప్పటికి మన్మోహన్ సింగ్ గారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు, ఊరికే మేధావి మాత్రమే. ఆయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త మాత్రం. అలాంటి వ్యక్తిని ఒక పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలోకి పిలవడం, ఒక మంచి ఉచ్చస్థితిలో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన కాంప్లికేటెడ్ అప్పటికి ప్రముఖమైన ఆర్థిక రంగం బాగా చాలా గొప్పదే కావచ్చు, కానీ అక్కడ డబ్బులు ఉండాలి కదా, అక్కడ ఏమీ లేదు. దివాళా తీసే స్థితిలో దేశం ఉన్న పరిస్థితుల్లో ఆయన చేతిలో పెట్టడం అనేది ఎంత బాగా నమ్మకం పివి గారికి. గొప్ప డెసిషన్ అనుకోవచ్చు. గొప్ప డెసిషన్. అట్లా సెలెక్ట్ చేసుకోవడం నిజంగా పివి గారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అట్లాగే ఆయన అంత సేవ చేస్తున్నారు దేశానికి. 5 సంవత్సరాలు దిగ్విజయంగా రాష్ట్రాన్ని చక్కగా ఆర్థిక మంత్రిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా 10 సంవత్సరాలు మళ్ళీ ప్రధానిగా పనిచేయడం అనేది ఇది హిస్టరీ. ఇది చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన, భారతీయులు కృతజ్ఞతగా ఉండాల్సిన సమయం ఇది. మనం అందరం నివాళులు అర్పిద్దాం మన్మోహన్ సింగ్ గారి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కీలక పథకాలు తీసుకొచ్చారు. ఈ ఉపాధి హామీ పథకం కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. దాన్ని రైట్ ఎడ్యుకేషన్ ఒకటి, సమాచార హక్కు ఒకటి నాకు చాలా ఇష్టమైనది. ఈ రెండు, సర్వశిక్ష అభియాన్, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన ఈ పాలసీస్. సమాచార హక్కు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, మన పక్కన ఏమవుతుందో, మండలంలో ఏమవుతుందో తెలియదు. అన్నీ చాలా గోప్యంగా గబగబా ఏంటో కింది తిమ్మి బమ్మి చేసేవాళ్ళు, బమ్మి దిమ్మి చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడే కాదు, భారతదేశం పుట్టినప్పటి నుంచి, భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఉంది. కానీ ఇది సమాచార హక్కు అంటే భారతదేశంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రతి భారతీయుడు కూడా, పౌరుడు కూడా తెలుసుకునే హక్కు ఉంది అనేది, అది వాళ్ళ స్థాయి, ఆ స్థాయి ఆలోచనలే గొప్ప అనిపిస్తాయి. అట్లాగే సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఆర్థిక మంత్రిగా ఆయన చెరగని ముద్ర వేసిన అన్న సంగతి మాత్రం ఇది నిర్వివాదాంశం.
మన్మోహన్ సింగ్ గారికి రాజకీయ నేపథ్యం లేదు. కానీ పీవీ గారే ఆయన సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. అంటే మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. అవును. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకు ఆర్థికంగా గాని, కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించి కాదు మంత్రిత్వ శాఖలు మంచి వారిని, మంచి అనుభవం ఉన్న వారిని తీసుకుంటే బాగుంటుందంటారా? ఎస్, సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పార్టీలో మనం ఒక నాయకుడిగా ఎన్నుకుందాము, వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామని ఆ పార్టీని నడిపే ఎవరైతే ప్రెసిడెంట్ కావచ్చు, ఆ పార్టీకి సముచ్చ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎన్నుకోవడంలోనే ఉంది. ఎవరైనా కూడా ఎన్నుకోవడంలోనే ఉంది, సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది. చూడండి, మన్మోహన్ సింగ్ గారిలో ఉన్న ఇంకొక కోణం కూడా చెప్తాను నేను. మన ప్రపంచంలో అన్ని సూపర్ పవర్స్ అంటే మనం యూజువల్గా రష్యా కావచ్చు, అమెరికా కానీ చెప్పుకుంటాం. రష్యా వైపన్నా కొన్ని దేశాలు ఉన్నాయి, కొన్ని అమెరికా వైపన్నా కొంచెం ఏదో సానుభూతి పరంగా ఉన్నాయి. కానీ ఇద్దరితోని సమానంగా ఫ్రెండ్షిప్ చేయడం, బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇది ఈ మన్మోహన్ సింగ్ గారు పరిపాలించిన ఆ 10 సంవత్సరాల్లో మనం ప్రస్ఫుటంగా చూసుకోవచ్చు. విదేశీ విధానాలు చూసేది ఉంటే అటు, ఎందుకంటే చాలామంది మైగ్రెంట్స్ ఇండియా నుంచి ఉద్యోగం కొరకోసమని అమెరికాకు వెళ్ళి చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు భారతీయులు బోల్డంతమంది అక్కడ ఉన్నారు, ఎన్ఆర్ఐలు. అక్కడ వాళ్లను సురక్షితంగా ఉండాలంటే ఆ దేశంతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి. అలాగే రష్యాతోని కూడా సంబంధం మంచిగా నిలబెట్టుకోవడం అనేది అదొక వాళ్ళ విజ్ఞతకు నిదర్శనం ఈ ఒక విషయం. ఇప్పుడు చూస్తున్నాం చాలా ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు ఆకట్టుకునే విధంగా ఎన్నో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారు. కానీ ఆర్థికం గురించి, రాష్ట్ర ఆర్థిక కావచ్చు, దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఎవరు ఆలోచించడం లేదు. దీన్ని ఏమనుకోవచ్చు? చూడండి, తెలంగాణలో మామూలుగా తెలుగులో సామెత ఉంది, జుట్టు బాగుంటే ఏ కొప్పన్నా పెట్టుకోవచ్చు అని. ఎట్లా పెట్టుకున్నా బాగానే కేశాలంకరణ బాగుంటుంది. జుట్టు అంటూ ఉండాలి కదా, డబ్బులు అంటూ ఉంటే దాన్ని ఎన్ని విధాలుగానన్నా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఉచితాలు అనుచితాలు అనేది నిర్ణయించాల్సింది ఆ కుర్చీలో కూర్చున్న అధికారంలో ఉన్న మంత్రివర్యులు ఆర్ ముఖ్యమంత్రివర్యులు కావచ్చు, లేక అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిగ్గా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఒక చిన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాను. నా దగ్గర 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఇంక్రిమెంట్ కావాలంటారు, నిజంగానే ఇంక్రిమెంట్ కావాలి. కానీ ఇంక్రిమెంట్ ఇవ్వగలిగే ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వగలేను అంటే, ఒకసారి నువ్వు 10% ఇవ్వచ్చు, 5% ఇవ్వచ్చు. బట్ ఇట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ తక్కువ చేయలేవు కదా. అంటే నాకు తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఎక్కువ ఆర్థికంగా స్ట్రాంగ్ కాగలను. నేను ఇంకా 5% నుంచి 10%ను, లేకుంటే ఈ 5%ను కంటిన్యూ చేయగలిగే నమ్మకం ఉంటేనే కదా నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను. అలాంటి అసెస్మెంట్ ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళకు. ఉచితం ఏంటిది ప్రజలకు, అనుచితం ఏంటిది అనేది అక్కడే విజ్ఞత, ఎవరినో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది క్షుణ్ణంగా నేర్చుకున్న వాళ్ళు, క్షుణ్ణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు. దేనికైనా కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు యూజువల్గా కొంతవరకు 99% అయితే, ఎవరో ఎక్సెప్షన్ 1% ఉంటే వాళ్ళు మనకు ఆదర్శం కాదు. ఈ 99% క్రమశిక్షణలో ఉంటారు. అందులో మన్మోహన్ సింగ్ గారిని అయితే ఎప్పటికీ మా ఉపాధ్యాయులు అందరూ కూడా కొలవాల్సిన వాళ్ళు. క్రమశిక్షణకు మారుపేరు. ఆర్థికంగా మనకు క్రమశిక్షణ ఉంటే ఎప్పటికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చదువు ఎంత ముఖ్యమో ఆర్థిక క్రమశిక్షణ కూడా అంత ముఖ్యమే. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ అనేది చాలా దశాబ్దాల కళ. సో ఆ కళను అయితే మన్మోహన్ సింగ్ గారు నెరవేర్చారు. ఇప్పుడు దాన్ని ఏమనుకోవచ్చు? ఉత్తమ ఆర్థిక మంత్రిగా, అట్లాగే ఒక దాదాపు 10 సంవత్సరాలు ఈ దేశ ప్రధానిగా పరిపాలించిన దివంగత మాజీ ప్రధాని గారి మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది. రాత్రి 9:50 శివైక్యం చెందిన సందర్భంగా ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మా కుటుంబం నుంచి నా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అవును, మన తెలంగాణను మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడే డిక్లేర్ చేసినారు. అది చాలా వాళ్ళ విజ్ఞతకి కావచ్చు, వాళ్ళ విశాల హృదయానికి కావచ్చు, వాళ్ళ అండర్స్టాండింగ్ కావచ్చు. ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి అనే ఒక పాజిటివ్ దృక్పథంతో అప్పుడు వాళ్ళు చేయడం అనేది చాలా ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా. సో ఎందుకంటే మనం దశాబ్దాల నుంచి అయితే పోరాడు ఎంతోమంది అయితే ప్రాణాలు కోల్పోయారు 1969 నుంచి. సో ఈ విషయంలో ప్రధానమంత్రి గారు అంటే మన్మోహన్ సింగ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు 1969 నుంచి చెప్తున్నారు, నేను 1947 నుంచి కూడా చెప్తాను.
హర్స్ట్వేల్ హైదరాబాద్ స్టేట్ అంటారు అప్పటికి. దేశం అంతా కూడా స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15th నాడు వచ్చినా కూడా తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్కి మాత్రం విమోచన జరగలేదు. భారత రాజ్యాంగం భారతదేశంలో విలీనం కూడా కాలేదు. దాదాపు మళ్ళీ 1948 సెప్టెంబర్ 17th డిక్లేర్ అయింది పోలీస్ యాక్షన్ తర్వాత. తెలంగాణ వచ్చిందని అనుకున్నాం కానీ తెలంగాణ అంటూ రాలే, ఆంధ్రప్రదేశ్ అని కలిపినారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం అనేక బాధలు, అనేక అవహేళనలు, మన భాష సంస్కృతి పట్ల ఎన్నో మనం అనుభవించినాం. 1969లో చాలా ఉధృతంగా, అప్పుడు మేము కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న రోజులవి. అప్పుడు కూడా 1969లో కూడా చాలా ఉధృతంగా ఉండింది. కానీ దాన్ని కూడా అణిచివేసినారు అప్పుడున్న భూస్వాములు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మేము యాక్సెప్ట్ చేస్తామని ఆ తర్వాత బాగా సతాయించినారు. 18 నెలలకే పివి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి 18 నెలలకే తాను రిజైన్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ సీలింగ్ అని, ఎందుకంటే నమ్మిన సిద్ధాంతాలకు వాళ్ళు కట్టుబడి ఉంటారు. పదవులు వాళ్ళను వరించొచ్చినాయి కానీ వాళ్ళు పదవుల వెంట వెళ్ళలేదు. పివి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు వాళ్లకు ఈ పదవి అయితేనే వీళ్ళు సూటబుల్ అని వచ్చినాయి పదవులు, కానీ వీళ్ళు పదవుల వెంట ఎప్పుడూ వెంపర్లాడలేదు. అట్లా వచ్చిందే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి పదవి వచ్చిందని పొంగిపోరలేదు ఆయన. సెలబ్రేషన్స్ కాదు, ఇప్పుడు కర్తవ్యం, ఇప్పుడు చెయ్యాలి ప్రజలకు అనే ఒక భావనతో ఒక రైతు కూలీని రైతును చేయాలి అనేది గొప్పగా ఎప్పుడు ఆ మాట వింటుండేదాన్ని. ఎప్పుడు ఒక దగ్గర భూస్వాముల దగ్గర కూలీలాగానే పనిచేయడమా కాదు, ఒక ఎకరమైనా కానీ నేను రైతును అనేది ఒక ప్రైడ్, అది ఒక రైతుకి ఒక ప్రైడ్. అది నేను కూలీ నుంచి రైతునయ్యాను, నా భూమిని నేనే దువ్వుకుంటున్నాను అని ఒక భరోసా వస్తుంది. అలాంటి సంస్కరణలకు ఆద్యుడు పివి గారు. అప్పుడు వీళ్ళు భూస్వాములు చేసిన అనేక విషయాల వల్ల అనేక పరిస్థితుల్లో అలా రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ భూ సంస్కరణలకు ఆద్యుడు పివి గారు. అక్కడి నుంచి దేశ రాజకీయాల్లో ప్రవేశించడం. సో మీ అందరికీ తెలుసు ఆ విషయాలు. అంటే మనకు తెలంగాణ రావటానికి మాత్రం 2000 సంవత్సరంలో 2001లో బాగా పుంజుకుంది మన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 2014 దాదాపు 14 సంవత్సరాలు మన వ్యధను, మన ఘోషను ఢిల్లీ ప్రభుత్వానికి విన్నవించుకోవడం, దేశాల్లో రాష్ట్రాల్లో అనేక విధాలుగా అనేక మాధ్యమాల ద్వారా మనం పడుతున్న బాధలు, అనేక దోచుకోబడుతున్న విధానాలు, ఉద్యమాలు, అనేక మంది బలిదానాలు, యూత్ పోళ్ళంతమంది చనిపోయినారు. అప్పుడు అనేక విధాలుగా కష్టపడుతున్న వ్యవసాయదారులే కావచ్చు, ఎడ్యుకేషనే కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, అనేక విషయాల్లో మనకు వివక్షకు గురవుతున్న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించినారు. అది మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. కేసీఆర్ గారి నేతృత్వంలో మనం ఇది సాధించుకున్నాము. అట్లాగే ఇచ్చిన వారు అంటే అప్పుడు సానుకూలంగా స్పందించి మనకు మన పట్ల సానుభూతిగా ఉన్నది అప్పుడు ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారే. వీళ్ళిద్దరూ చిరస్మరణీయులు మనకు. చూశారు కదా, పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లే దేశం ఇప్పుడు ఈ స్థితిలో ఉందని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ వాణి గారు చెప్తున్నారు. సో ఎవరైనా సరే దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నట్లయితే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.